హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టీజీపీఎస్సీ ఎగ్జామ్స్. ఈ వీడియోలో మనం తెలంగాణ ఆది హిందూ ఉద్యమం గురించి డిస్కస్ చేస్తామండి. సో, ఆది హిందూ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? ఎవరు ప్రారంభించారండి? మాదరి భాగ్యరెడ్డి వర్మ. దీని ఉద్దేశ్యం ఏంటి? ఆది హిందూ ఉద్యమం యొక్క ఉద్దేశ్యం ఏంటి అనంటే, దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం. సో, దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఆది హిందూ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? మాదరి భాగ్యరెడ్డి వర్మ. మరి ఈ మాదరి భాగ్యరెడ్డి వర్మ ఎక్కడ జన్మించాడు? ఎక్కడ జన్మించాడంటే హైదరాబాద్‌లో జన్మించాడండి. ఈయన తల్లిదండ్రులు మనకి రంగమాంబ, వెంకయ్య. ఈయన మాల కుటుంబానికి చెందిన వ్యక్తి. ఈయన జన్మం ఎప్పుడు అనంటే 1888 మే 22న ఈయన జన్మించాడండి. సో, ఈయన పుట్టింది 1888 మే 22. నెక్స్ట్ ఈయన చదువుకి ఆర్థిక సహాయం చేసింది ఎవరు? ఈ భాగ్యరెడ్డి వర్మకి చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేసినది రావిచెట్టు రంగారావు. ఎవరండి? రావిచెట్టు రంగారావు. సో, ఈయన చదువుకోవడానికి ఆర్థిక సాయం చేసింది రావిచెట్టు రంగారావు అయితే, ఈయన పెద్దయ్యాక యువకుడిగా ఉన్నప్పుడు బ్రహ్మ సమాజం, ఆర్య సమాజంలో ఈయన పనిచేశాడు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఎవరు? భాగ్యరెడ్డి వర్మ. భాగ్యరెడ్డి వర్మ బ్రహ్మ సమాజం, ఆర్య సమాజంలో కూడా పనిచేశాడు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి మాదరి భాగ్యరెడ్డి వర్మ బిరుదులు ఏంటి? మాదరి భాగ్యరెడ్డి వర్మ యొక్క బిరుదులు వచ్చేసరికి మనకి వర్మ, శివశ్రేష్ఠ, సంగమాన్య. సో, వర్మ అనే బిరుదు ఎవరు ఇచ్చారంటే ఆర్య సమాజ్ సభ్యుడైనటువంటి బాజీ కృష్ణారావు ఇచ్చాడండి. సో, బాజీ కృష్ణారావు ఇచ్చిన బిరుదే మనకి వర్మ. శివశ్రేష్ఠ బిరుదు ఎవరు ఇచ్చారంటే వామన్ నాయక్ ఇచ్చాడండి. ఎవరంటే వామన్ నాయక్. సంగమాన్య బిరుదు ఎవరు ఇచ్చారు అంటే ఏలూరు ఆది ఆంధ్ర మహాసభ జరిగినప్పుడు ఈయనకు సంగమాన్య బిరుదు ఇచ్చారు. సో, ఈయనకున్న బిరుదులు ఏంటండి? వర్మ, శివశ్రేష్ఠ, సంగమాన్య. ఈయనకున్న బిరుదులు ఏంటి? అవి ఎవరు ఇచ్చారు అనేది ఇంపార్టెంట్. అంతేకాకుండా ఈయనని మాదరి భాగ్యరెడ్డి వర్మని ఏమని పిలిచేవారు అంటే తెలంగాణ దళిత ఉద్యమ పితామహుడిగా పిలిచేవారు. సో, తెలంగాణ దళిత ఉద్యమ పితామహుడిగా ఎవరిని పేర్కొన్నారు? మాదరి భాగ్యరెడ్డి వర్మని. అంతేకాకుండా దళిత వైతాళికుడిగా కూడా ఈయనను పేర్కొంటారు. సో, ఈయనకున్న బిరుదులు వచ్చేసరికి వర్మ, శివశ్రేష్ఠ, సంగమాన్య. ఈయనను ఏమని పిలుస్తారంటే తెలంగాణ దళిత ఉద్యమ పితామహుడిగా మరియు దళిత వైతాళికుడిగా కూడా ఈయనను పిలుస్తారు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి తెలుగు సాహిత్యంలో మొదటి దళిత కథ ఏంటి? సో, తెలుగు సాహిత్యంలో మొదటి దళిత కథ వచ్చేసరికి వెట్టి మాదిగ అండి. సో, ఫస్ట్ దళిత కథ అది ఏ సాహిత్యం అనేది గుర్తుంచుకోవాలి. ఏ సాహిత్యం అండి? తెలుగు సాహిత్యంలో. ఏంటి అదంటే వెట్టి మాదిగ. దీన్ని ఎవరు రాశారు మరి అనంటే భాగ్యరెడ్డి వర్మ. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి ఆది హిందూ ఉద్యమంలో భాగంగా మాదరి భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన సంస్థలు ఏంటి? సో, ఈ ఆది హిందూ ఉద్యమం దేని గురించి అనుకున్నామండి మనము? దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడడం కోసం అనుకున్నాం కదా! సో, దానిలో భాగంగా ఈయన ఈ ఆది హిందూ ఉద్యమం కింద ఎన్ని సంస్థలు స్థాపించాడు అనంటే మనకి ముఖ్యంగా ఒక 9 ఉన్నాయండి. అవేంటి? ఏ సంవత్సరంలో స్థాపించారు అనేది మనం చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి మనకి జగన్మిత్ర మండలి. జగన్మిత్ర మండలి మనకి 1906లో ఏర్పాటు చేయబడిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆది హిందూ కార్యకర్తల దళము. ఇది కూడా మనకు 1906లోనే ఏర్పాటు చేయబడింది. థర్డ్ వన్ వచ్చేసరికి వైదిక ధర్మ ప్రచారణ సభ. వైదిక ధర్మ ప్రచారణ సభ. ఫోర్త్ వచ్చేసరికి మన్య సంఘం. ఇది 1911. వైదిక ధర్మ ప్రచారణ సభ 1910. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి అహింసా సమాజం. అహింసా సమాజం 1912లో స్థాపించబడింది. నెక్స్ట్ వచ్చేసరికి స్వస్తిక్ వాలంటీర్ల సంఘం. ఈ స్వస్తిక్ వాలంటీర్ల సంఘం వచ్చేసరికి మనకి 1912లో స్థాపించబడింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి జీవరక్ష జ్ఞాన ప్రచారక్ మండలి. జీవరక్ష జ్ఞాన ప్రచారక్ మండలి. ఇది 1915లో స్థాపించబడింది. నెక్స్ట్ వచ్చేసరికి విశ్వగృహ పరిచారక సమ్మేళనం. ఈ విశ్వగృహ పరిచారక సమ్మేళనం మనకి 1916లో స్థాపించబడింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్. ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ వచ్చేసరికి మనకి 1922లో స్థాపించబడింది. సో, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈయన స్థాపించిన ఈ సంస్థల్లో ఇంకా ముఖ్యమైనవి ఏంటి అంటే మనకు జగన్మిత్ర మండలి అండి.
సో, ఈ జగన్మిత్ర మండలి తర్వాతి కాలంలో ఎలా మారిందనేది మనం నెక్స్ట్ బిట్‌లో డిస్కస్ చేసుకుంటాం. సో, ఏ సంవత్సరంలో ఏవి స్థాపించబడ్డాయి? ఈయన స్థాపించిన సంస్థలు ఏంటి అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి జగన్మిత్ర మండలిని 1906లో దళితులను చైతన్యం కోసం ఏర్పరిచాడు. మరి జగన్మిత్ర మండలిని దేనికోసం ఏర్పాటు చేశాడంటే దళితులను చైతన్యం చేయడం కోసం అండి. సో, దీని యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఇసామియా బజార్‌లో ఫస్ట్ ప్రాథమిక పాఠశాలని 1910లో మనకి ఈయన స్థాపించాడండి. సో, ఈ జగన్మిత్ర మండలి అనేది దేనికోసం స్థాపించబడిందండి? మనం ఇక్కడ ఫస్టే చదువుకున్నాం. జగన్మిత్ర మండలి 1906లో ఎవరు స్థాపించారు? భాగ్యరెడ్డి వర్మ. మరి 1906లో స్థాపించబడిన జగన్మిత్ర మండలి కింద మనకి కొన్ని కార్యక్రమాలు చేపట్టాడు. ఏం చేపట్టాడు అనంటే మనకి 1910లో మనకి ఇసామియా బజార్‌లో ఒక ప్రాథమిక పాఠశాలని ఈయన నిర్మించాడు. సో, ఈయన నిర్మించిన పాఠశాల ఎక్కడుందండి? ఇసామియా బజార్‌లో. ఏ సంవత్సరంలో స్థాపించాడు? 1910లో. మరి జగన్మిత్ర మండలి ఎప్పుడు? 1906 అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన 26 ఆది హిందూ పాఠశాలల నిర్వహణ బాధ్యతను 1934 నుంచి నిజాం ప్రభుత్వం చేపట్టింది. సో, ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. సో, మనకి ఇక్కడ ఏమని చెప్తున్నారనంటే భాగ్యరెడ్డి వర్మ స్థాపించింది మొత్తం ఎన్ని ఆది హిందూ పాఠశాలలు అంటే 26 ఆది హిందూ పాఠశాలలండి. సో, భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన 26 ఆది హిందూ పాఠశాలల నిర్వహణను ఎవరు చూసుకున్నారు అంటే నిజాం ప్రభుత్వం చేపట్టిందండి. ఎప్పటి నుంచి చూసుకుంది అంటే 1934 నుంచి చూసుకుంది. సో, అప్పటిదాకా మనకు భాగ్యరెడ్డి వర్మనే చూసుకున్నాడు. ఎన్ని స్థాపించాడు మొత్తం అంటే 26 ఆది హిందూ పాఠశాలలు. ఎవరి కోసం? ఆది హిందువుల కోసం. సో, ఆది హిందూ విద్యార్థుల కోసం మనకి ఆది హిందూ పాఠశాలను 26 స్థాపించిండు. సో, 1934 నుంచి వాటి నిర్వహణ బాధ్యతలను నిజాం ప్రభుత్వం చేపట్టిందనేది మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా మనకి 1929లోనే మనకి ఆది హిందూ పాఠశాలని గాంధీజీ సందర్శించారు. సో, ఈయన స్థాపించినటువంటి ఆది హిందూ పాఠశాలని మన గాంధీజీ ఏ సంవత్సరంలో సందర్శించాడండి? 1929లో అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి భాగ్యరెడ్డి వర్మ ఏర్పాటు సభ భాగ్యరెడ్డి వర్మ ఒక సభని ఏర్పాటు చేశాడండి. అది చాదర్ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్‌లో. ఎక్కడండి? భాగ్యరెడ్డి వర్మ ఏర్పాటు చేసిన సభ మనకి చాదర్ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్‌లో మనకొక సభ ఏర్పాటు చేస్తే దానికి గాంధీజీ అటెండ్ అయ్యాడండి. గాంధీజీ అటెండ్ అయిన తర్వాత గాంధీజీ ఆ సభ నుంచి ఏమని ప్రకటించాడు అంటే అంటరానితనం ఆచరించడం పాపం. అంటే అంటరానితనాన్ని ఆచరించడం పాపం అని మన గాంధీజీ ఏ సభలో ప్రకటించాడు అంటే మనకి భాగ్యరెడ్డి వర్మ ఏర్పాటు చేసినటువంటి చాదర్ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్‌లో జరిగిన సభలో. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి కట్టం రామక్క ప్లస్ జంగం సర్వయ్య. సో, కట్టం రామక్క ప్లస్ జంగం సర్వయ్య వీరు దళిత బాలికల కోసం సికింద్రాబాద్‌లో కాల్వ బస్తీలో తన ఇంటి ముందు పాఠశాల ప్రారంభించింది. సో, వీళ్ళు ఏం చేశారంటే కట్టం రామక్క, జంగం సర్వయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఏంటంటే దళిత బాలికల కోసం వీళ్ళు పాఠశాలను ప్రారంభించారండి. ఎక్కడ ప్రారంభించారంటే సికింద్రాబాద్‌లోని కాల్వ బస్తీలో తన ఇంటి ముందు పాఠశాలను ప్రారంభించింది కట్ట రామక్క అనేది గుర్తుంచుకోవాలి. వీళ్ళిద్దరూ దళిత బాలికల విద్య కోసం పాటుపడ్డారని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయము. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి 1906లో స్థాపించిన జగన్మిత్ర మండలి మనకి 1911 వచ్చేసరికి దాన్నే మన్య సంఘంగా పేరు మార్చారండి. ఈ మన్య సంఘాన్ని మళ్ళీ 1922లో ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్‌గా మార్చారండి. అంటే పేర్లు మారినాయి. బట్ సంస్థ ఒకటే. ఏ సంవత్సరంలో ఏ పేరుగా మారిందనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలండి. 1906 వచ్చేసరికి మనకి జగన్మిత్ర మండలి స్థాపన కదా అండి. సో, 11లో దాన్ని మన్య సంఘంగా మార్చారు. ఈ మన్య సంఘాన్ని మళ్ళీ 1922లో ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్‌గా మారింది. సో, మనకు ఆది హిందూ సర్వీస్ లీగ్ అన్నా, మన్య సంఘం అన్నా, జగన్మిత్ర మండలి అన్నా ఒకటే అని గుర్తుంచుకోవాలి. ఏ ఇయర్‌లో మారింది గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఇయర్‌లను ఈజీగా గుర్తుంచుకోవడం కోసం మనకి ఇక్కడ కోడ్ ఉందండి. కోడ్ ఏంటంటే మనకి 1906 జగన్మిత్ర మండలి ఒకటి గుర్తుంచుకున్నామంటే తర్వాత 11 లాస్ట్ 2 డిజిట్స్ 11 వచ్చినాయి కదండీ మన్య సంఘం. నెక్స్ట్ ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ 22 అంటే 22 11 మన్య సంఘం 22 ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అని గుర్తుంచుకుంటే సరిపోయిద్ది. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి మన్య సంఘం కింద జరిగిన కార్యక్రమాలు ఇంకేంటి అని అంటే మనకి
విద్యా వ్యాప్తి కోసం వీళ్ళు కృషి చేశారండి. దేవదాసి, జోగిని వ్యవస్థలను రద్దు చేయడం కోసం కృషి చేశారు. ఎందుకు దేవదాసి, జోగిని వ్యవస్థలు రద్దు చేయడానికి కృషి చేశారంటే, ఈ దేవదాసి, జోగిని వ్యవస్థ అనేది ఎక్కువ మనకి దళితుల్లోనే కనిపిస్తదండి. అంటే అన్ని కులాల్లో ఉంటది. బట్ ఎక్కువగా ఎందులో ఉంటదంటే మనకి దళితుల్లో ఎక్కువ ఉంటది కాబట్టి ఆ వ్యవస్థల రద్దు కోసం వీళ్ళు కృషి చేశారు. అంతేకాకుండా బాల్య వివాహాల నిషేధం గురించి గూడా వీళ్ళు కృషి చేశారు. అంతేకాకుండా మత్తు పానీయాల నిషేధం కోసం కృషి చేశారు. శుభకార్యాల్లో కూడా మాంసాహార నిషేధం కోసం గూడా వీళ్ళు కృషి చేశారని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి ఈ మన్య సంఘం యొక్క కార్యవర్గ అధ్యక్షుడు ఎవరు అనంటే, కార్యవర్గ అధ్యక్షుడు శేషయ్య. ఎవరండి? శేషయ్య. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి దేవదాసి నిర్మూలన సంఘం ఎవరు స్థాపించారు? దేవదాసి నిర్మూలన సంఘం ఎవరు అండి? మనకి భాగ్యరెడ్డి వర్మ. ఎవరండి స్థాపించింది? భాగ్యరెడ్డి వర్మ. సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంకా ఈయన దేవదాసి నిర్మూలన సంఘంతో పాటు సంఘం సంస్కార నాటక మండలి ఏర్పాటు. ఈ సంఘం సంస్కారక నాటక మండలిని కూడా ఏర్పాటు చేశాడండి. ఏంటండి ఇది? సంఘం సంస్కార నాటక మండలి. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశాడంటే 1915లో ఏర్పాటు చేశాడు ఈ సంఘం సంస్కార నాటక మండలిని. ఎందుకు అంటే ఈ సంఘం ద్వారా మనకి హరిజనుల చేత నాటకాలు వేయించాడండి. సో హరిజనుల చేత నాటకాలు వేయించడానికి ఏర్పాటు చేయబడిన మండలి ఏంటంటే సంఘం సంస్కార నాటక మండలి. ఎవరు చేశారు? భాగ్యరెడ్డి వర్మ ఏర్పాటు చేశాడు. ఏ సంవత్సరంలో? 1915లో. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి 1916లో విశ్వగృహ పరిచారక సమ్మేళనం ఏర్పాటు చేశాడు. సో 1916లో మనకి విశ్వగృహ పరిచారక సమ్మేళనం ఏర్పాటు. ఎందుకు మరి దీని యొక్క ఏర్పాటుకు ముఖ్య కారణం ఏంటి అంటే, ఇంటి పని వారి సమస్యల గురించి పరీక్షించడం కోసం. అంటే ఇంటి పని వారు ఉంటారు కదా! అంటే ఇంటి పని వారి యొక్క సమస్యల గురించి చర్చించడం కోసం వాటిని ఈ సమస్యలను వీళ్ళు గుర్తించి ఆ సమస్యల నుంచి వాళ్ళని రక్షించడం కోసం మనకి ఈ విశ్వగృహ పరిచారక సమ్మేళనం అనేది ఏర్పాటు చేశాడు 1916లో. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి మొదటి ఆది ఆంధ్ర సదస్సు లేదా మొదటి ప్రాదేశిక పంచమ మహాజన సభను. సో మొదటి ఆది ఆంధ్ర సదస్సు అన్న ఒకటే లేదా మొదటి ప్రాదేశిక పంచమ మహాజన సభ అన్న ఒకటే. సో ఆది ఆంధ్ర సదస్సు అన్న ప్రాదేశిక పంచమ మహాసభ అన్న ఒకటే అని గుర్తుంచుకోవాలి. మరి ఆది ఆంధ్ర సదస్సు లేదా మొదటి ప్రాదేశిక పంచమ మహాజన సభను ఎక్కడ నిర్వహించారు అంటే మనకి విజయవాడలో నిర్వహించారండి. ఎక్కడ? విజయవాడలో నిర్వహించారు. ఎవరు నిర్వహించారు అంటే గూడూరు రామచంద్రరావు. ఎవరు? గూడూరు రామచంద్రరావు. ఏ సంవత్సరం అంటే 1917లో. సో దీనికి అధ్యక్షత ఎవరు వహించారు మరి అంటే ఈ మాదిరి భాగ్యరెడ్డి వర్మని మనకి దీనికి అధ్యక్షత వహించాడండి. సో ఈ సదస్సులో మనకి ఈయన భాగ్యరెడ్డి వర్మ ఏమని పేర్కొన్నాడు అనంటే, దళితులు పంచములు కాదు, దళితులు ఆది హిందువులని పేర్కొన్నాడు. సో దళితులను పంచములను పిలవకూడదు, ఆది హిందువులను పిలవాలి అని చెప్పి మాదరి భాగ్యరెడ్డి వర్మ ఏ సదస్సులో చెప్పాడు అనంటే, ఈ మాదరి భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షతన జరిగిన మొదటి ఆది ఆంధ్ర సదస్సు లేదా మొదటి ప్రాదేశిక పంచమ మహాసభలో ఏదైతే విజయవాడలో జరుగుతుందో ఆ సభలో ఈయన పేర్కొన్నాడు అని చెప్పి గుర్తుంచుకోవాలి. నిర్వహించింది ఎవరు అంటే మాత్రం గూడూరు రామచంద్రరావు 1917లో. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఆది హిందూ లీగ్ సదస్సులు మొత్తం ఎన్ని జరిగాయి? సో ఆది హిందూ లీగ్ సదస్సులు మొత్తం ఎన్ని జరిగినాయి అంటే మనకి 4 జరిగాయండి. ఎన్ని జరిగాయి? మొత్తం 4 జరిగినాయి. ఆ 4 కూడా మనకు హైదరాబాద్‌లోనే జరిగాయి. ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం మధ్య అంటే 1921 నుంచి 24 మధ్య మనకి హైదరాబాద్‌లో మొత్తం 4 ఆది హిందూ లీగ్ సదస్సులు జరిగాయనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి 1921లో జరిగిన మొదటి ఆది హిందూ లీగ్ సదస్సుకు అధ్యక్షుడు ఎవరు? సో 21-24 మధ్య 4 జరిగినాయి అనుకున్నాం కదా అండి. ఫస్ట్ ఇది ఎప్పుడు జరిగిందంటే 1921లోనే జరిగింది. సో ఈ 1921లోనే జరిగిన మొదటి ఆది హిందూ లీగ్ సదస్సుకు అధ్యక్షుడు ఎవరు అనంటే పాపన్న అండి. ఎవరు? పాపన్న. ఈ సభలో కుసుమ ధర్మన్న ఏమని వర్ణించాడు? ఏమని చెప్పాడు? ఏమని పాట పాడినాడు అనంటే, ఈ సభలో కుసుమ ధర్మన్న అనే వ్యక్తి మాకొద్దీ ఈ నల్లదొరతనము అనే పాట పాడాడు. సో
ఏ ఏ సభలో, ఏ సదస్సులో మనకి కుసుమధర్మన్న మా కొద్దీ నల్లదొరతనము అనే పాట పాడాడు అంటే, మనకి మొదటి ఆది హిందూ లీగ్ సదస్సు అయినటువంటి ఆహ్, స స సదస్సులో మనకి ఈయన కుసుమధర్మన్న ఈ పాట పాడాడు. మరి ఈ సదస్సుకి ఎవరు అధ్యక్షత వహించారు? పాపన్న. ఏ సంవత్సరంలో మొదటి ఆది హిందూ లీగ్ సదస్సు జరిగిందంటే 1921. నెక్స్ట్ 1922లో జరిగిన రెండవ ఆది హిందూ లీగ్ సదస్సుకు అధ్యక్షుడు ఎవరు? సో, 1921లో మొదటి ఆది హిందూ లీగ్ సదస్సు, 1922లో రెండవ ఆది హిందూ లీగ్ సదస్సు జరిగిందండి. దీని అధ్యక్షుడు ఎవరు అంటే కేశవరావు కొరట్కర్. ఎవరు? కేశవరావు కొరట్కర్. ఫస్ట్ దానికి అధ్యక్షుడు ఎవరు? పాపన్న. రెండవ దానికి అధ్యక్షుడు కేశవరావు కొరట్కర్. మొత్తం ఎన్ని ఆది హిందూ లీగ్ సదస్సులు జరిగినాయంటే 4 జరిగినాయండి. అందులో ఫస్ట్ దానికి అధ్యక్షుడు పాపన్న, రెండవ దానికి అధ్యక్షుడు కేశవరావు కొరట్కర్. ఫస్ట్ దానిలో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫస్ట్ సదస్సులో కుసుమధర్మన్న అనే వ్యక్తి మా కొద్దీ నల్లదొరతనం అని పాట పాడాడు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి అఖిల భారత ఆది హిందూ సోషల్స్ కాన్ఫరెన్స్ నిర్వహించింది ఎవరు? అఖిల భారత ఆది హిందూ సోషల్ కాన్ఫరెన్స్ ఎవరు నిర్వహించారు అంటే భాగ్యరెడ్డి వర్మ నిర్వహించాడండి. మనకి ఏ సంవత్సరంలో నిర్వహించాడంటే 1922లో హైదరాబాద్‌లోని రెసిడెన్సీ బజార్‌లో ఈయన నిర్వహించాడు. మరి దీనికి అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు అంటే ఎంఎల్ ఆదయ్య మనకి ఈ ఈ సదస్సుకి, ఈ కాన్ఫరెన్స్‌కి అధ్యక్షుడిగా ఉన్నాడు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి భాగ్యరెడ్డి వర్మ నిరంతర కృషి వలన పంచములని తమిళ ప్రాంతంలో ఆది ద్రావిడులని, తెలుగు ప్రాంతాల్లో అయితే ఆది ఆంధ్రులుగా పిలవాలని మద్రాసు ప్రభుత్వం ఏ జీవో జారీ చేసింది అంటే మనకి జీవో నంబర్ 817 అండి. ఎప్పుడు జారీ చేసింది? 1922 మార్చ్ 25న. సో, భాగ్యరెడ్డి వర్మ కృషి వలన మనకి మద్రాసు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే పంచములని పంచములు అని పిలవద్దు. ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళని పంచములు అని పిలవకూడదు. సో, వాళ్ళని ఏమని పిలవాలి మరి అంటే తమిళ ప్రాంతంలో అయితే ఆది ద్రావిడులని, తెలుగు ప్రాంతాల్లో అయితే ఆది ఆంధ్రులుగా పిలవచ్చని మనకి మద్రాసు ప్రభుత్వం రిలీజ్ చేసిన జీవో వచ్చేసరికి జీవో నంబర్ 817 ఇది 1922 మార్చ్ 25న రిలీజ్ అయిందని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి ఆది హిందూ సభ నిర్వహించింది ఎవరు? సో, ఆది హిందూ సభ ఎవరు నిర్వహించారంటే భాగ్యరెడ్డి వర్మ అండి. ఏ ఇయర్‌లో అంటే 1925లో ఆది హిందూ సభ అనేది నిర్వహించబడింది. దీని అధ్యక్షుడు ఎవరు మరి అనంటే ఈ సభకి సుబేదారు సాయన్న. సుబేదారు సాయన్న మనకి ఈ సభకి ఆది హిందూ సభకి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఈ సుబేదారు సాయన్న